హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మెన్‌స్టాక్ సిరీస్. సో, లాస్ట్ వీడియోలో మనము రిజిస్టర్ కాంపోనెంట్ క్రియేట్ చేసి, దానికి ఆన్ క్లిక్, ఆన్ చేంజ్, ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటే ఎలా యూజ్ చేస్తాం, స్టేట్‌లో మన ఫార్మ్ డేటా అంతా స్టోర్ చేసుకుని దాన్ని ఫెచ్ అండ్ యాక్సెస్ ద్వారా ఎలా బ్యాక్ ఎండ్ కనెక్ట్ చేసుకొని, రిక్వెస్ట్ పంపించి రెస్పాన్స్ తెచ్చుకుంటాం. డేటాబేస్‌లో స్టోరేజ్ ఇవన్నీ క్లియర్‌గా ఒక ఫుల్ స్టాక్ మినీ ప్రాజెక్ట్‌లా చూసాం కదా! ఆ వీడియో మిస్ అయింది పైన ఐకార్డ్స్‌లో తెస్తా చెక్ చేయండి. ఈ వీడియోలో మనము యూజ్ ఎఫెక్ట్ అని ఇంకోటుంటది రియాక్ట్ హుక్ అనేది. దాని గురించి తెలుసుకున్నాం. అలాగే మ్యాప్ ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం రియాక్ట్‌లో. నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ అని ఉంటది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానెల్‌లో మెన్‌స్టాక్ సీరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ నేనిప్పుడు బ్యాక్ ఎండ్‌లో ఒక కొత్త ఏపీఐ యాడ్ చేశాననమాట. మీకదేంటో చూపిస్తాను. అంటే వీడియోలోనే యాడ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ టైం వేస్ట్ మీకు ఆల్రెడీ అంతా తెలుసు కాబట్టి అంటే ఎలా యాడ్ చేయాలనేది. సో నేను డైరెక్ట్ లాజిక్ ఆల్రెడీ రాసేసుకున్నా. వీడియో రికార్డ్ చేసుకునే ముందే రాసి పెట్టుకున్నా. ఓకేనా. సో జస్ట్ గెట్ ఆల్ యూజర్స్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. దాంట్లో యూజర్ మాల్ డాట్ ఫైండ్ అని పెట్టా. ఫైండ్ అంటే మనకు అన్ని డాక్యుమెంట్స్ వస్తాయి కదా! సో అది మనకు రెస్పాన్స్ పంపిస్తది. దీనికి ఒక రౌట్ యాడ్ చేసిన ఆల్ యూజర్స్ అని. ఓకేనా. అది పోస్ట్‌మ్యాన్ కూడా రెడీగా పెట్టా చూడండి. సో, ఈ ఏపీఐ హిట్ చేస్తే మనకు ఒక అరే వస్తది. అరేలో యూజర్ ఆబ్జెక్ట్ ఉంటది. ఇది యూజర్ డేటా. ఇది మనకు మాంగోడీబీలో కూడా ఉంది యూజర్ డేటా. దీంట్లో ఏమేమి ఉన్నాయి? యూజర్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, ఆక్యుపేషన్ ఉంది, ఇమేజ్ ఉంది. ఓకేనా. ఇది మీకు జస్ట్ ఓవర్‌వ్యూ. మనకు ఏ డేటా ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఏ డేటా మీద వర్క్ చేయబోతున్నాం. సో, మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లోకి వద్దాం. ప్రెజెంట్ ఇంకొంచెం బ్యాక్ ఎండ్ అవసరం లేదు. ఫ్రంట్ ఎండ్‌లో కాంపోనెంట్స్‌లో కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేస్తా. అదొచ్చి హోమ్ అనుకోండి. ఓకేనా. హోమ్ డాట్ జేఎస్ఎక్స్. మీకు బాగా గమనించినట్టయితే ఇవి యూట్యూబ్ ఉంది. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి రికమెండేషన్స్. అంతే ఓకేనా. రికమెండేషన్ నథింగ్ హోమ్ పేజ్ ఉంటది యూట్యూబ్. ఓపెన్ చేయగానే అన్ని వీడియోస్ కనిపిస్తాయి కదా! సో, అది ఎలా డిజైన్ చేస్తానో చూద్దాం. దీంట్లో కాన్స్ట్ హోమ్ ఈజ్ ఈక్వల్స్ టు రిటర్న్. ఓకేనా. ఇంక గిస్టింగ్ ఏమొద్దు. మనం డైరెక్ట్ ఈసారి కోడ్ రాసేద్దాం. టెస్టింగ్ అని లాస్ట్‌లో చూసాం కదా! జస్ట్ ఎక్స్‌ప్లోర్ డిఫాల్ట్ హోమ్ అని చెప్పేసి స్పేస్ ఉండాలి. ఓకే. హోమ్ అని చెప్పి యాప్ డాట్ జేఎస్ఎక్స్ పోదాము. ఇక రిజిస్టర్ బదులు హోమ్‌కి వెళ్దాం. క్లియరా? ఇప్పుడు ఇంకో టెర్మినల్‌లో సీడీ ఫ్రంట్ ఎండ్ ఎన్‌పిఎం రన్ డెవ్. సో, మనకు సర్వర్ రన్ అయింది. ఓపెన్ చేద్దాము. ఓకే. హోమ్ ఎంప్టీ ఉంది కాబట్టి ఎంప్టీ ఉంది. మనకి ఇష్యూ ఏం లేదు. హోమ్ వచ్చేసింది. ఇప్పుడు హోమ్‌లోకి పోదాం. సో, ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజ్ ఎఫెక్ట్ అనేది మీకు యూజ్ స్టేట్ అనేది ఒక హుక్కే. ఓకేనా. రియాక్ట్ జేఎస్‌లో హుక్స్ అని ఉంటాయి ఫంక్షనల్ కాంపోనెంట్స్‌లో. హుక్స్ అంటే నథింగ్ బట్ అవన్నీ ఒక ఫంక్షన్స్. ఓకేనా. మళ్ళీ మీరు ఇంటర్వ్యూలో మీరు ఫంక్షనల్ కాంపోనెంట్‌లో డేటా స్టోర్ చేసుకునేకి ఏ హుక్ యూజ్ చేస్తారంటే డౌట్‌గా ఫేస్ పెట్టకండి. యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేస్తామని చెప్పాలి మీకు. దీన్ని హుక్స్ అంటే హెచ్ఓఓకేఎస్ హుక్స్ అంటాం దీన్ని. ఓకేనా. రియాక్ట్ హుక్స్ అంటాం. ఇవన్నీ కొన్ని ఫంక్షన్స్ అనమాట. ఒక్కో ఫంక్షన్ ఒక్కదానికి యూజ్ కేస్ అవుతుంది. యూజ్ స్టేట్ అనే హుక్ దేనికి యూజ్ అవుతుంది? స్టేట్ వేరియబుల్ స్టోర్ చేసుకొని యూజ్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ ఎందుకంటే అది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, యూజ్ ఎఫెక్ట్ సింటాక్స్ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ దీంట్లో మళ్ళీ మనకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ వస్తది. ఓకేనా. ఈ ఫంక్షన్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. ఓకే. మీరు సింటాక్స్ బాగా చూసుకోండి. యూజ్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పి ఇది యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలా మనము. ఓకేనా. రియాక్ట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. దీంట్లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక అరే ఉంది. ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎండ్ చేసి ఒక అరే ఉంది. కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఏ అయితే కోడ్ రన్ చేయాలో ఆ కోడ్ రన్ చేస్తాము. దీన్ని డిపెండెన్సీ అరే అంటాం. ఇప్పుడు దీని మీనింగ్ ఏమంటే యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది మన కాంపోనెంట్ మౌంట్ అయిన వెంటనే మీకు క్లాస్ కాంపోనెంట్స్‌లో మన కాంపోనెంట్ మౌంట్ అవుతున్నామని స్టేటస్ చెప్పా కదా! అలాగే ఎప్పుడైతే మనకి ఈ కాంపోనెంట్ లోడ్ అవుతుందో లోడ్ నథింగ్ బట్ ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేశాననుకోండి. మన కాంపోనెంట్ లోడ్ అయినట్టే కదా! అంటే నథింగ్ బట్ జస్ట్ ఈ యూఐ అనేది లోడ్ అవ్వాలి. ఇంకా సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే మనకి ఎప్పుడైతే ఇది అనేది హోమ్ కాంపోనెంట్ కదా! ఈ కాంపోనెంట్ ఇక యూఐలో కనిపిస్తుందో, కనిపించిన వెంటనే నీకు ఒక యాక్షన్ పెర్ఫార్మ్ చేయాలి. ఓకేనా. ఆ యాక్షన్ ఏం చేయాలనేది దీంట్లో పెట్టుకోవచ్చు మనం. ఓకే.
సో, ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఫస్ట్ పాయింట్. మీకు అసలు ఇది ఎలా పనిచేస్తుందో అర్థమైంది. మన పేజ్ అనేది లేదా మన కాంపోనెంట్ అనేది రన్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అయ్యేది యూజ్ ఎఫెక్ట్ అనేది. ఓకేనా. అది దానికోసం యూజ్ చేస్తాం. అప్పుడు అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో యూజ్ చేస్తాం. మీకు ఇంతకుముందు చెప్పా. యూట్యూబ్‌లో మీరు యూట్యూబ్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వీడియోస్ అంతా లిస్ట్ వస్తది. అంటే బాక్స్ కనిపిస్తుంది కదా! ఓకే. సో, అవన్నీ ఎలా కనిపిస్తున్నాయి మీకు యూట్యూబ్‌లో? అంటే మీకు యూట్యూబ్ పేజ్ లోడ్ అయిన వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఏపీఐ రన్ అవుతుంది. ఆ ఏపీఐ సేమ్ కొంచెం ఈ టైప్ ఆఫ్ డేటా మనకు ఒక అరేలో ఒక నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కో ఆబ్జెక్ట్ ఒక యూట్యూబ్ వీడియో సంబంధించి అనుకోండి. ఆ థంబ్‌నెయిల్, టైటిల్ అవన్నీ. ఓకేనా. సో, ఈ డేటాని వాళ్ళు రెండర్ చేస్తారు మనకు. రెండర్ చేసి చూపిస్తారనమాట. క్లియరా? సో, ఆ విధంగా యూజ్ చేసాము. యూజ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమంటే యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడెప్పుడు రన్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ మనకెప్పుడు చూడు మన పేజ్ లోడ్ అయినా ఫస్ట్ టైమ్ మాత్రమే రన్ అవుతుంది. ఇంక మళ్ళీ ఎప్పుడు రన్ అవ్వదు. ఓకేనా. ఆ కేస్ ఎప్పుడంటే ఇట్లా ఎంప్టీ అరే పెట్టినప్పుడు. లేదనుకోండి ఇప్పుడు చూడండి నేను console.log హాయ్ అని ఇస్తా. సేవ్ చేసా. దీంట్లోకొచ్చి ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్‌లోకి వద్దాం. రిఫ్రెష్ కొట్టా అనుకోండి. ఒకసారి హాయ్ వచ్చింది అంతే. ఓకేనా. నేను మళ్ళీ దీంట్లో పోయి ఏమన్నా H1 వెళ్దాం దీంట్లో. హలో అని వెళ్తా. అంటే మన పేజ్ మళ్ళీ రెండర్ అయినట్టే కదా ఇప్పుడు. కానీ మీకు ఇక్కడ మళ్ళీ రాలేదు చూడండి. మళ్ళీ ప్రింట్ కాలేదు. మీరు ఎప్పుడైనా పేజ్ రిఫ్రెష్ చేస్తే పేజ్ ఫస్ట్ టైమ్ మౌంట్ అయినట్టు కదా! సో, పేజ్ రిఫ్రెష్ చేస్తే మళ్ళీ ఫస్ట్ టైమ్ మౌంట్ అని వచ్చింది గానీ మళ్ళీ రావట్లేదు. ఓకేనా. ఇది మనకు యూజ్ ఎఫెక్ట్ హుక్. ఫస్ట్ టైమే పేజ్ రన్ అయిన ఫస్ట్ టైమే అవుతుంది గానీ ఎవ్రీ చేంజ్‌కైతే రన్ కాదు. ఎప్పుడైతే పేజ్ ఫస్ట్ టైమ్ రన్ అవుతుందో అప్పుడు మాత్రమే. మళ్ళీ ఇవంతా స్టేట్స్ చేంజ్ అయినప్పుడు అప్పుడంతా మనకు పేజ్ రీరెండర్ అవుతుంది కదా! బట్ అవంతా అవ్వదనమాట ఇది. సో, దానికి సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. కౌంట్ అని తీసుకుందాం. సెట్ సెట్ కౌంట్ అందాము. ఈజ్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్ ఆఫ్ 0. ఓకేనా. ఇక డైరెక్ట్ కౌంట్ అని పెట్టేద్దాం. పెట్టి ఒక బటన్ వెళ్తాము. క్లిక్ అని వెళ్దాం ఊరికే. సింపుల్గా అయిపోతేస్తాం. మరి ఎక్కువ సోల్ లేకుండా. ఎందుకంటే ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్ కాబట్టి ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ ప్లస్ 1. సరే ఇది యూఐ పట్టించుకోవద్దండి, వరస్ట్గా ఉంటుంది. ఇవి తీసేద్దాము. ఇంకొక బిఆర్ ట్యాగ్ వెళ్దాము. ఓకే, ఇతకు బాగానే ఉంది. సేఫ్ నేను పేజ్ రిఫ్రెష్ చేసిన. హాయ్ ఒకసారి వచ్చింది. క్లిక్ చేస్తున్నా. నంబర్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ హాయ్ అనే ప్రింట్ అవుతుందే లేదు. ఓకేనా. సో నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేస్తున్నంటే మీకు ఒక్క పాయింట్ అర్థం కాదు ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తానికి. యూజ్ ఎఫెక్ట్ అనేది పేజ్ ఫస్ట్ టైం లోడ్ అయినప్పుడు అంటే కాంపోనెంట్ ఫస్ట్ టైం మౌంట్ అయినప్పుడే వర్క్ అవుతుంది కానీ రిమైండర్స్ వర్క్ కావద్దు. ఓకేనా. నాకు అలా కాదు. ఈ కౌంట్ చేంజ్ అయిన ప్రతిసారి ఓకేనా, కౌంట్ చేంజ్ అయిన ప్రతిసారి నాకు యూజ్ ఎఫెక్ట్ రన్ కావాలన్నానుకో అప్పుడు ఇక మనకి ఈ డిపెండెన్సీ అరే అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఈ అరే మనం ఎంప్టీ ఇస్తే ఏమవుతుందంటే పేజ్ లోడ్ అయిన ఒక్కసారి మాత్రం యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. లేదనుకుంటే దీని డిపెండెన్సీ అరే అని ఎందుకంటే ఇప్పుడు కౌంట్ అనే వేరియబుల్ ఇస్తా. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏమి, ఎప్పుడైతే కౌంట్ ఒక వాల్యూ కౌంట్ ఇప్పుడు 0 ఉంది, ఆ వాల్యూ మారుతుందో నాకు అప్పుడు యూజ్ ఎఫెక్ట్ మళ్ళీ రన్ కావాలి. నేను ఏం చేస్తాను అంటే అప్పుడు టెంపరీ రిసోర్స్ వాడి కౌంట్ ఈజ్ అప్డేటెడ్ టు వాల్యూ $కౌంట్. ఓకేనా. ఓకే, రివర్స్ చూడండి. ఇప్పుడు కౌంట్ ఈజ్ అప్డేటెడ్ 0 ఫస్ట్ టైం రన్ అయింది. నేను క్లిక్ చేస్తాను చూసారా, మళ్ళీ రన్ అయింది. మళ్ళీ క్లిక్ చేస్తాను, మళ్ళీ రన్ అయింది. మళ్ళీ క్లిక్, మళ్ళీ రన్, మళ్ళీ క్లిక్, మళ్ళీ రన్. అంటే ఎప్పుడైతే నాకు కౌంట్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు కూడా నాకు యూజ్ ఎఫెక్ట్ అని రన్ అవ్వాలి అని చెప్తున్నాం. ఓకేనా. సో ఇంకా దీని యూజ్ ఎఫెక్ట్ ఇంకా ఇంత స్టాప్ చేద్దాం. ఇప్పటికే ఎక్కువ డెప్త్ ఇచ్చినట్టున్నాను. సో యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి ఎప్పుడు చూడు 2 కేసెస్ రన్ అవుతుంది. ఫస్ట్ కేసు వచ్చి డిఫాల్ట్ కేసు. మీరు అప్పుడు డిపెండెన్సీ అరే అనేది ఎంటీ పెట్టింటారు. సో పేజ్ మౌంట్ అయినప్పుడు లేదా కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు మాత్రమే రన్ అవుతుంది. సెకండ్ కేసు వచ్చేసి డిపెండెన్సీ అరేస్ మీరు ఏదైతే వేరియబుల్ ఇస్తారో ఆ వేరియబుల్స్ చేంజ్ అయిన ప్రతిసారి ఖచ్చితంగా స్టేట్ వేరియబుల్ అయింది అట్లా. వేరే వేరియబుల్స్ అయితే ట్రాక్ చేయలేకపోవు కదా. సో కౌంట్ అండ్ స్టేట్ వేరియబుల్ ఆ వేరియబుల్ ఇస్తే
ఆ వేరియబుల్ చేంజ్ అయిన ప్రతిసారి వేరియబుల్ నథింగ్ బట్ ఆ వాల్యూ ఆ వేరియబుల్‌లో ఉన్న వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇంకోసారి రన్ అవుతుందన్నమాట. ఓకే. ఇదంతా బానే ఉంది. బట్ మనం యూజ్ ఎఫెక్ట్ మోస్ట్‌లీ ఇట్లా దీనికోసం యూజ్ చేయము. అంటే కొన్ని రేర్ కేసెస్‌లో యూజ్ చేస్తాం. నాకు పర్టిక్యులర్ వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతే ఇక్కడ లాజిక్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ మనం మోస్ట్‌లీ యూజ్ ఎఫెక్ట్ అనేది ఒక ఏపీఐ కాల్ చేసాకే యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఇంపోర్ట్ యాక్జియోస్ ఇంపోర్ట్ చేస్తున్నా. యాక్జియోస్ అంటే ఏంటో అని లాస్ట్‌లో చెప్పాం కాబట్టి సో, దాంట్లో నుంచి చెక్ చేయండి. దీంట్లో మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. నేను ఇక్కడ ఏం వెళ్తా అంటే యూజర్స్ అని వెళ్తా. పెట్టి సెట్ యూజర్స్. ఈ మన గోల్ ఏంటంటే ఇందులో యూజర్స్ డేటా చూసాం కదా! ఆ డేటా నాకు పేజ్ లోడ్ అయిన వెంటనే కనిపియాలన్నమాట. ఓకేనా? సో, సెట్ యూజర్స్ పెట్టండి. ఎంటీఆర్ఏ ఇచ్చినాం. ఇప్పుడు నాకు ఈ పేజ్ లోడ్ అయిన వెంటనే ఏపీఐ కాల్ జరగాలి. ఒక ఫంక్షన్ తీసుకున్నాం ఇప్పుడు కాన్స్ట్ గెట్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో ఏం రాస్తామంటే కాన్స్ట్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ దీనికి అసింక్ వెళ్దాము. అవైట్ యాక్జియోస్ డాట్ గెట్ ఆ యూఆర్ఎల్ ఇద్దాం పోస్ట్ మ్యాన్లోది. సో ఇది మనకి యూఆర్ఎల్ బాగానే ఉంది. ఇప్పుడు సెట్ యూజర్స్ ఆఫ్ ఈ రిక్వెస్ట్ వచ్చిన డేటా వెళ్తాం. రిక్వెస్ట్ క్లియరా? ఇంక ఈ ఫంక్షన్ కాల్ చేయగలం ఫస్ట్. సామాన్య ఏం తప్పు చేస్తారు అంతే కదా, ఈ ఫంక్షన్ రాస్తారు యూజ్ ఎఫెక్ట్లోకి పోయి నాకు ఈ ఫంక్షన్ రన్ అవ్వాలా పేజ్ లోడ్ అయిన వెంటనే అంత బాగానే ఉంది. బట్ ఈ ఫంక్షన్ ఇక మనం కాల్ చేయకపోతే అది రన్ అవ్వదు కదా, ఎంత యూజ్ ఎఫెక్ట్లో ఉన్నంత మాత్రం రన్ అవ్వదు, కాల్ చేయాల్సిందే. ఓకేనా? ఈ మిస్టేక్ నేను కూడా ఛాన్సార్లు చేశాను, అందుకే చెప్తున్నా. ఓకేనా? ఓకే, ఇవంతా ఏమి కాదు కాబట్టి తీసేద్దాం, సేవ్ చేద్దాం. ఓకే, ఏమి రాలేదు ఎందుకంటే మనకు సో నెట్వర్క్ ఎర్రర్ అని వస్తుంది. ఓకేనా? ఇది కూడా మనం మంచిగా ఎందుకంటే మీరు బ్యాక్ అండ్ సర్వర్ రన్ చేయలేదు. బ్యాక్ అండ్ సర్వర్ రన్ చేయకపోతే మీకు అది ఎలా కనెక్ట్ అవుతుంది? ఓకేనా? సో ఓకే, ఇదో క్లియర్ చేసాం కదా. ఫస్ట్ డేటా వస్తుందా టెస్ట్ చేసుకునే మనం ఏం చేస్తామంటే లాగ్ ఆఫ్ రిక్వెస్ట్ అని వెళ్దాం. సో యా డేటా వస్తుంది. ఓకేనా? బట్ మనం చేసిన తప్పేంటి, రిక్వెస్ట్లో డేటాలో మనకు అరే ఉంది. మనదైతే సెట్ యూజర్స్ ఆఫ్ రిక్వెస్ట్ అని వెళ్తాం కదా, ఇక్కడ ఏంటంటే రిక్వెస్ట్ ఆర్ డేటా. ఓకేనా? సో ఓకే, రిక్వెస్ట్ ఆర్ డేటా అది అయిపోయింది. సో మనకు ఇది లోడ్ అయిన వెంటనే మనకు డేటానే వస్తుంది, దాన్ని యూజర్స్లోకి పెట్టినాం, బాగానే ఇతకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ దీన్ని మనం ఇక్కడ యూఐలో చూపించాలి. యూఐలో చూపించి మనం ఏం చేస్తామంటే ఇంకో కాంపోనెంట్ తీసుకొని యూజర్ ప్రొఫైల్ అని తీసుకుందాం .jsx. ఇక కాన్స్ట్ యూజర్ ప్రొఫైల్, నేను మళ్ళీ యూ స్మాల్ పెట్టాను, క్యాపిటల్ చేస్తా, ఫైల్ నేమ్లో చేంజ్ చేద్దాం. ఇది వచ్చేసి రిటర్న్, ఇది ఒక div తీసుకుందాం, కంటైనర్ తీసుకుని నాకు ఫస్ట్ h1 వచ్చి యూజర్ నేమ్ ఉండాలి. ఓకేనా? యూజర్ నేమ్. నెక్స్ట్ పేరాగ్రాఫ్ వచ్చి ఈమెయిల్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ పేరాగ్రాఫ్ వచ్చేసి ఆక్యుపేషన్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తాను. నెక్స్ట్ ఓకే, ఇమేజ్ ఫస్ట్ ఉండాలి మనకు. నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి ఎస్ఆర్సి, ఇక వాల్యూ ఇమేజ్ అని వెళ్దాం. సో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యూజర్ ప్రొఫైల్. ఓకేనా? ఈ కొంచెం రెడ్గా ఉంటాయి, అదేం పట్టించుకోవద్దని చూపిస్తాను ఎలా వస్తాయో. సో ఫైల్ నేమ్ కూడా యూ క్యాపిటల్ ఉండాలా. ఓకేనా? సో ఇప్పుడు హోమ్లో పోయి ఏం చేస్తాం అంటే మనం మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. ఏమని అంటే ఇది కూడా ఒక కంటైనర్ తీసుకుందాము హోమ్లో. ఓకేనా? ఈ కంటైనర్లో మనకు ఆ కార్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకేనా? దీంట్లో డైరెక్ట్ ఇలా పెట్టేసి ఫస్ట్ యూజర్స్ డాట్ మ్యాప్ ఫంక్షన్ అందరికి తెలిసింది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ మీద ఇటరేట్ అవుతుంది. క్లియరా? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తా అంటే యూజర్ ప్రొఫైల్ తెచ్చుకొని ఆ యూజర్ని యూజర్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ అని పంపిస్తారు. క్లియరా? పంపించి యూజర్ డేటాలో మనకు ఒక యూజర్ అంటే ఒక ఆబ్జెక్ట్ కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఏమొస్తుందో చూద్దాం మనం. అంటే ప్రాప్స్ లాగా పంపిస్తాం. సో ఇప్పుడు యూజర్ ప్రొఫైల్కి పోయి ఇక ప్రాప్స్ అని పెట్టి లాగ్ ఆఫ్ ప్రాప్స్ చూద్దాం ఏమొస్తుందో. ఓకే, ప్రాప్స్లో యూజర్ డేటా అని ఉంది. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి
మీకు కొంచెం బోరింగ్ అనిపించొచ్చు ఈ వీడియో. బట్ ఇది మీకు కోడ్ అంతా లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా కాబట్టి ఈ వీడియో నేను పెద్దగా ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఓకేనా? మీకు కొత్తగా వచ్చిందంటే ఈ మ్యాప్ అని కొత్తగొచ్చింది. యూజ్ ఎఫెక్ట్ కొత్తగొచ్చింది. యూజ్ ఎఫెక్ట్ ఎలాగో ఎక్స్‌ప్లెయిన్ చేశా. యాక్సిస్ లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, దీంట్లో మ్యాప్ అని చేస్తున్నాం అంతే. ఇదొకటి కొత్తది. ఓకేనా? మనం ఎప్పుడైతే ఒక యూజర్ డేటా అని ఇట్లా రెండర్ చేయాలనుకుంటామో ఇలా డైరెక్ట్ హెచ్‌టీఎంఎల్ రాసేస్తామన్నమాట. అంటే ఐ మీన్ జావా స్క్రిప్ట్‌లో రాసేస్తాం. ఓకేనా? ఇది మాకు జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్‌లోనే ఇంకో బెనిఫిట్. మీరు రియల్ లైఫ్ హెచ్‌టీఎంఎల్ ఇట్లా రాయొచ్చా? రాయలేం గదా! బట్ దీంట్లో ఇలా డైరెక్ట్ రాయొచ్చనమాట. ఓకేనా? సో, మీకు ఏం చేస్తామంటే కాన్స్ట్ అని డీస్ట్రక్చర్ చేద్దాము. ఇమేజ్, యూజర్ నేమ్, ఈమెయిల్, ఆక్యుపేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాప్స్ డాట్ యూజర్ డేటా. సేవ్. సో, ఇవి మనకి రెడ్ మార్క్స్ అనేవి పోయినాయి. ఇవి ఇంకోసారి రిఫ్రెష్ చేద్దాం పేజ్. ఓకేనా? చూడండి. మనకి ఎవ్రీ యూజర్ ప్రొఫైల్ వచ్చింది. క్లియరా? అంటే మనం దీనికన్నా స్టైలింగ్ చేసుకోవచ్చు. అది మీ నేను స్టైలింగ్ ఈ వీడియో స్కిప్ చేస్తున్నా. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. చూడండి. సో, మీకు ఎప్పుడైనా ఒక యూజర్ డేటా ఉంది. ప్రతి యూజర్‌కి ఒక ప్రొఫైల్ కనిపియాలి. ఓకేనా? ప్రొఫైల్ నథింగ్ మనకి ఈ విధంగా కనిపియాలి. మీకు సింపుల్‌గా స్టైలింగ్ దీంట్లో కోడ్ రాసే కన్నా చూపించే ఈజీ కాబట్టి ఈ విధంగా చూపించేస్తాను. సో, ఇప్పుడు ఒక యూజర్ ఇది ఒక యూజర్ కార్డ్ అనుకోండి. ఈ కార్డ్‌లో మనకు ఒక ప్రొఫైల్ ఇమేజ్ ఇలా కనిపియాలి. ఇది ప్రొఫైల్ ఇమేజ్. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా యూజర్ నేమ్ ఒకటి, యూజర్ ఈమెయిల్ ఒకటి, యూజర్ ఆక్యుపేషన్. సో, ఇది మాకు ఈ విధంగా రావాలని మన అవుట్‌పుట్ అనమాట. సో, వచ్చిందా? ఆల్మోస్ట్ అదే వచ్చింది కదా! నేమ్ వచ్చింది, ఈమెయిల్ వచ్చింది, ఆ యూజర్ ఆక్యుపేషన్ వచ్చింది. ఆరవ అని అతనికి ఆరవది ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఓకేనా? ఈ ఇమేజ్ అయితే మీరు స్టైలింగ్ చేసుకోవాలి. రౌండ్ వచ్చేకి టైల్విన్ సిఎస్ఎస్ యూజ్ చేస్తారా? నార్మల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తారా? మీ ఇష్టం. చూసారా? అంటే మనం కాంపోనెంట్ క్రియేట్ చేసిన ఒకటే. ఓకేనా? మీకు ఇప్పుడు కాంపోనెంట్స్ ఒక వాల్యూ కూడా ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది చూడండి. సో, మీరు కాంపోనెంట్ క్రియేషన్ ఒక్కటే. ప్రతి యూజర్‌కి సెపరేట్‌గా ఇది మీరు లాజిక్ ఏం రాయలేదు. కాంపోనెంట్ ఒకే ఒక్కసారి రాశారు. అదే కాంపోనెంట్ ఇక రీయూజ్ చేస్తారు. ఎలా? మ్యాప్. అంటే మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మ్యాప్ ఏం చేస్తది? ఒక అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ మీద ఇటరేట్ అవుతూ మనం ఇంటెన్షన్ లాజిక్ పెర్ఫార్మ్ చేస్తది. సో, మనకి యూజర్స్ అరే ఉంది కదా! దీంట్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటది. సెలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉన్న డేటాని మనం ప్రాప్స్ ద్వారా పంపిస్తున్నాం. ఎక్కడ? యూజర్ ప్రొఫైల్ అనే దానికి. దాంట్లో ఈ డేటా బేస్ చేసుకొని ఇలా ఒక కార్ క్రియేట్ చేస్తది. మళ్ళీ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ సేమ్. ఓకేనా? సో, ఈ విధంగా మనకు ప్రతి యూజర్‌కి వచ్చింది చూడండి. ఇది మనకు మ్యాప్ కాన్సెప్ట్ అనమాట. యూజ్ ఎఫెక్ట్ మ్యాప్ ఇక క్లియర్ అయిందని అనుకుంటున్నాను. నేను చాలా స్లోగానే చెప్పాను ఇంకా. సో, మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తా. ఓకేనా? బట్ ఇక చూడండి. అంతా బానే ఉంది కానీ ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. ఏమని? ఈచ్ చైల్డ్ ఇన్ ఎ లిస్ట్ షుడ్ హావ్ ఎ యూనిక్ కీ ప్రాప్ అని వస్తుంది. ఓకేనా? ఇది ఎందుకంటే ఇప్పుడు మ్యాప్ యూజ్ చేసినాం మనము. ఒక్కొక్క యూజర్ ప్రొఫైల్‌కి ఒక్కొక్క కాంపోనెంట్ వచ్చుంటది. బట్ అది ట్రాక్ చేసుకొని కష్టమవుతుంది వర్చువల్ దానికి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ ఆరవ్ అనే యూజర్ ప్రొఫైల్ ఏమైనా మార్చినావనుకో, అది దానికి తెలీదనమాట. అంటే ఏది చేంజ్ ఉన్నాయని. లేతే విహాన్ అని చేంజ్ చేసినాక దానికి తెలీదు. ఎందుకు? ప్రతీదీ ఒకటే దాని కింద కన్సిడర్ చేసుకుంటుంది. ప్రతి కార్డ్ అది. ఓకేనా? సో, అలా కాకుండా ప్రతిదాన్ని యూనిక్‌గా ఐడెంటిఫై చేసేకి మనం ఏం చేయాలంటే ఇక్కడ మ్యాప్ ఎక్స్‌ప్రెషల్‌గా మ్యాప్ యూజ్ చేసినప్పుడు ఓకేనా? మీరు ఎప్పుడైతే కాంపోనెంట్ క్రియేట్ చేస్తారో దాంట్లో దానికి ఒక యూనిక్ కీ ఇవ్వాలి. అది కీ అని ఒక యాట్రిబ్యూట్ అనమాట. ఓకేనా? కీ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్. ఇప్పుడు ప్రతి యూజర్‌కి మనకు ఏముంది? ఒక ఐడీ అనేది యూనిక్‌గా ఉంది గదా! మీకు ఇక్కడ రెస్పాన్స్ ఒక ఐడీ యూనిక్‌గా ఉంది. సో, కీ అనేది ఎప్పుడు యూనిక్ ఇవ్వాలి. అందుకే మనకి ఎర్రర్‌గా చూడండి. ఈ చైల్డ్ ఇన్ ఎ లిస్ట్ ఓకేనా? దీన్ని చైల్డ్ అంటాం. మ్యాప్‌లో ఒక అరే లిస్ట్‌లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంట్ గదా! ఇది చైల్డ్ అంటుంది ఒక్కొక్కటి. మనం ఎలిమెంట్ అన్నాం అది చైల్డ్ అంటుంది. సో, దే హావ్ యూనిక్ కీ ప్రాప్ అంటే కీ అనేది ఒక యూనిక్ ప్రాపర్టీ ఉండాలి ప్రతి చైల్డ్‌కి. అంటే ప్రతి ఎలిమెంట్‌కి కీ అని ఒక యూనిక్ ప్రాపర్టీ ఉండాలి. సో, ప్రతి యూజర్ ఆబ్జెక్ట్‌లో యూనిక్‌గా ఉండేది ఏముంటది? ఐడీ. కాబట్టి యూజర్ డాట్ ఐడీ అని ఇచ్చాం. క్లియరా? ఈ కీ మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేయం. బట్ జస్ట్ ఇది ఇంటర్నల్‌గా మనకి ఎర్రర్ రాకుండా ఉండేకి ఇది. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. మళ్ళీ అదే వస్తుంది. ఎందుకో చూద్దాం. ఓకే. ఇది యూజర్ అండర్‌స్కోర్ ఐడీ యూజర్ డాట్ ఐడీ కాదు. సో, ఇవి రిఫ్రెష్ చేసాం పోయించండి. ఓకేనా? ఇవి మాకు ఎర్రర్ రాలేదు. సో, దీని ద్వారా మీకు మ్యాప్ ఎలా యూజ్ చేయాలి, మ్యాప్ కన్సిస్టెంట్ అని తెలిసిందనుకుంటున్నా. ఇంకో పాయింట్ మనకు ప్రతిసారి ఐడీ ఉండదనమాట. ఓకేనా? యూనిక్ డేటా ప్రతిసారి డేటాబేస్‌లో ఉన్నప్పుడు ఎలా చేయాలా అంటే, కామా ఇండెక్స్ ఇవ్వాలి. ఓకేనా? ఇండెక్స్ అంటే ఆ ఇండెక్స్ వస్తుంది మనకు. ఓకేనా? ఇది పెట్టి సేవ్ చేస్తదండి. రిఫ్రెష్ చేస్తే మనకేం రాదు. ఎర్రర్ ఏం రాదు.
ఈ ఇండెక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇండెక్స్ అండ్ నథింగ్ బట్ ఇది మనకు వచ్చేది అరే కదా. అరేలో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ ఎంత 0, సెకండ్ ఆబ్జెక్ట్ ఇండెక్స్ ఎంత 1. సో ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇండెక్స్ అనేది యూనిక్ కదా, సేమ్ నెంబర్ అయితే ఉండదు కదా. సో మీకు ఎప్పుడైతే వరెస్ట్ కేసులో దీంట్లో ఐడి లేదనుకుందాం, మీకు జస్ట్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఆక్యుపేషన్ ఉంది. మీకు ఒకవేళ ఈమెయిల్ అనేది యూనిక్ అనుకోండి, మీ ప్రతి ఆబ్జెక్ట్లో మీరు ఈమెయిల్ పెట్టుకోవచ్చు. అదే ఈ కీ అనేది ఇర్రెస్పెక్టివ్, ఇదే కీ ఐడీనే ఉండదు అవేం లేవు. మీ ఆబ్జెక్ట్లో ప్రతి ఆబ్జెక్ట్కి ఈ ఫీల్డ్ అనే వాల్యూ యూనిక్గా ఉంటుంది అనే ఫీల్డ్ మీరు ఇచ్చుకోవాలి, అది మీ చాయిస్. అసలు నాకు అట్లా లేవు, ఏ ఫీల్డ్ అయినా డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనే సిచ్యువేషన్లో మీరు లాస్ట్ కేసు ఇండెక్స్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ యూజ్ చేయడం తప్పులేదు, బట్ లీస్ట్ ప్రిఫరబుల్ వే వచ్చేసి ఇండెక్స్ యూజ్ చేయడం. ఓకేనా, మిగతా తప్పులంతా అది ఏదో ఒక కీ ఇవ్వాల్సిందే ఆ యూజర్ ఆబ్జెక్ట్ సంబంధించి. ఓకేనా. సో ఓకే, మీకు ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ క్లియర్, ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు మీకు ఇంకో మిగతా రెండు చెప్తాను. మ్యాప్ అయిపోయింది కదా, మనకు కండిషనల్ రెండరింగ్ అని ఒకటి ఉంటుంది అనమాట రియాక్ట్ జేఎస్లో. అదేం చేస్తున్నా అంటే దీనికి మళ్ళీ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేద్దాం. demo2.jsx అని తీసుకుని వెంటనే కోడ్ రాసేస్తాను. సో గైస్, నేను ఇప్పుడు demo2 అనే ఒక కాంపోనెంట్ తీసుకున్నా, దాంట్లో ఈజ్ అడ్మిన్ ట్రూ అని ఒకటి ఇచ్చాను. ఇది ఎందుకు ఇచ్చా చెప్తా. ఇది రాసేస్తాం కదా, ఇప్పుడు app.jsxలోకి పోదాము. పోయి ఇక్కడ demo2 ఓకేనా. సేవ్ చేసి మనకు ఎంటీ ఉంటుంది, డెమోతో ఏం లేదు. కండిషనల్ రెండరింగ్ అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూస్ కేస్ తీసుకొని ఏదంటే డెమో2 అయితే ఓపెన్ అయితే మిగతా క్లోజ్ చేస్తాను. దాన్ని సెలెక్ట్ చేసి క్లోజ్ అదర్స్ అంటే అన్ని క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. సో మనకి ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఏమని మీకు ఎప్పుడైనా విన్నట్టయితే ప్రాజెక్ట్స్లో అడ్మిన్కి ఒక ప్యానల్ ఉంటుంది. ఓకేనా, అలాగే నార్మల్ యూజర్స్కి ఒక ప్యానల్ ఉంటుంది. అంటే యూఐ అనేది నార్మల్ యూజర్స్ జస్ట్ వాళ్ళ అకౌంట్ మాత్రమే యాక్సెస్ చేయగలరు. అడ్మిన్ ప్యానల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా యూఐ. అంటే మీరు చూడకపోయినా వినింటారు ఎప్పుడైనా. అడ్మిన్ అంటే తను ఏ యూజర్ అయినా డిలీట్ చేయొచ్చు, ఏ యూజర్ పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, అవన్నీ ఉంటాయి కదా. మీకు కాలేజ్లో ఈమెయిల్ చేంజ్ చేసుకుంటే కాంటాక్ట్ అడ్మిన్ అంటారు. అంటే అడ్మిన్ దగ్గరికి పోతే మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోగలరు. కానీ మీరు మీ ప్రొఫైల్ వేరే వాళ్ళ అందరి పాస్వర్డ్ చేంజ్ చేయగలరా? లేదు. సో ఈ విధంగా మనకు అడ్మిన్కి మాత్రమే కొన్ని ఫీచర్స్ యాక్సెస్ ఉంటాయి, మీకు మాత్రమే కొన్ని ఫీచర్స్ యాక్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తాము, మనం 2 కాంపోనెంట్స్ బిల్డ్ చేస్తాం అనమాట. ఒకటి వచ్చి అడ్మిన్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చి యూజర్ కాంపోనెంట్. అంటే ఏ యూజర్ లాగిన్ అయినా వాళ్ళొక యూజర్ అనుకో, వానికి యూజర్ కాంపోనెంట్ చూపియాలి. వాళ్ళొక అడ్మిన్ అనుకో, అడ్మిన్ కాంపోనెంట్ చూపియాలి. దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. అంటే నువ్వు యూజర్ అనే ఒక కండిషన్ మీద ఆ యూజర్ టైప్ బట్టి, నార్మల్ యూజర్ అయితే ఒక కాంపోనెంట్ డిస్ప్లే చేస్తావు, అడ్మిన్ అయితే ఇంకో కాంపోనెంట్ డిస్ప్లే చేస్తావు. సో దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. ఇక మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ వచ్చి టెరినరీ ఆపరేటర్. ఆల్రెడీ నోట్.js వీడియో చెప్పా, లాస్ట్ వీడియో చెప్పా. ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. టెరినరీ ఆపరేటర్ ఏం చేస్తుంటే ఈజ్ అడ్మిన్ అనే ట్రూవా. ఓకేనా, ట్రూ అయితే క్వశ్చన్ మార్క్, టెరినరీ ఆపరేటర్ ఈ క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఈజ్ అడ్మిన్ అనేది ట్రూ అయితే ఏమిస్తుందంటే h1 వెల్కమ్ అడ్మిన్. ఓకేనా. ఓకే, ఫాల్స్ అనుకో, దీని మళ్ళీ h1 యూ డోంట్ హ్యావ్ యాక్సెస్. క్లియరా. ఇవి నేను ఈజ్ అడ్మిన్ ట్రూ ఇచ్చా. ఇది మామూలుగా అయితే ఇంత సింపుల్గా ఉండదు, కొన్ని నెంబర్ ఆఫ్ కండిషన్స్ పెడతాం, బట్ మీకు ఈజీగా ఉండే చూపిస్తున్నా. ఈజ్ అడ్మిన్ ట్రూ పెట్టాం, చూసారా, వెల్కమ్ అడ్మిన్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే వెల్కమ్ అడ్మిన్ ప్లేస్లో మనకు అడ్మిన్ అనే కాంపోనెంట్ లేదు, కానీ అడ్మిన్ అని ఒక కాంపోనెంట్ పెట్టేస్తారు మీరు. ఇది ఒక కాంపోనెంట్ కదా. సో ఒకవేళ ఈజ్ అడ్మిన్ ట్రూ అయితే మనకు డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు యూజర్ ప్రొఫైల్లో అడ్మిన్ అని ఒక కీ ఉంటుంది, యూజర్ ప్రొఫైల్ అడ్మిన్ అని ఒక కీ ఉంటుంది, అది ట్రూ అయింది అది ట్రూ అని ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు యూజ్ ఎఫెక్ట్లో డేటా తెచ్చుకొని చెక్ చేస్తారు. ఒకవేళ ఈజ్ అడ్మిన్ ట్రూ అయితే వానికి అడ్మిన్ కాంపోనెంట్ లోడ్ చేయంటాం. ఒకవేళ ఈజ్ అడ్మిన్ కాదనుకోండి, వానికి యూజర్, అసలు వానికి యూజరు కాదు అడ్మిన్ కాదంటే అది మళ్ళీ మీరు ఇంకో కండిషన్ రాసుకోవచ్చు, మీ చాయిస్. ఓకేనా. ఇది టెరినరీ ఆపరేటర్. అంటే ఫస్ట్ ఒక ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ ఇచ్చి ఈ కోసం మాకు టెరినరీ ఆపరేటర్ అంటాం. ట్రూ అయితే ఈ కాలన్ ముందర ఉన్నది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదేంది అడ్మిన్ అనేది. ఫాల్స్ అయితే కాలన్ తర్వాత ఉంది అవ్వాలి. క్లియరా. ఇది మనకు టెరినరీ ఆపరేటర్. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, ఇది దీంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ సినారియో. ఇది ఏమని, ట్రూ అయితే ఒక డిస్ప్లే చేయాలి, ఫాల్స్ అయితే ఇంకో డిస్ప్లే చేయాలి. ఇంకోటి అండ్ ఆపరేటర్ ఉంటుంది. ఓకేనా. ఈజ్ అడ్మిన్, ఓకే ఇది మీకు ఫాల్స్ కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. సారీ, ఓకే ఇది ఫాల్స్ అని పెట్టినా అనుకోండి, చూడండి యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అని వచ్చింది. ఇది మనం జనరల్గా ఏ కేసులో యూజ్ చేస్తామంటే, మీకు నార్మల్ జావా స్క్రిప్ట్ వీడియోలో లోకల్ స్టోరేజ్ యూజ్ చేస్తాం కదా, లోకల్ స్టోరేజ్ యూజ్ చేసి మనము
డేటా అంతా లోకల్ స్టోరేజ్ స్టోర్ చేసుకుందాం కదా! అంటే ఒక యూజర్ లోకల్ స్టోరేజ్ స్టోర్ చేసుకుందాం. సో, మనం యూజ్ ఎఫెక్ట్‌లో ఏం లాజిక్ రాస్తామంటే, ఫస్ట్ లోకల్ స్టోరేజ్‌లో యూజర్ ఉన్నదో తెచ్చుకొని, ఒకవేళ ఉంటే ఒక వేరియబుల్ పెట్టుకొని దాంట్లో స్టేట్ వేరియబుల్ ఆహ్, యూజర్ ప్రొఫైల్ హోమ్ ఓకేనా? ఇక్కడ లాజిక్ రాస్తాం. లోకల్ స్టోరేజ్‌లో నుంచి యూజర్ ఉంటే తెచ్చుకో. ఒకవేళ యూజర్ డేటా ఉందనుకో, ఇంకొకటి పెట్టుకుందాం. ఈజ్ డేటా ట్రూ అని పెట్టుకున్నామనుకో, డైరెక్ట్ వాళ్ళు లాగిన్ పేజ్‌కెళ్ళిపోతారు. ఓకేనా? అంటే లాగిన్ కాంపోనెంట్ ఉంటే దానికెళ్ళిపోతారు. ఒకవేళ లోకల్ స్టోరేజ్‌లో డేటా ఏం లేదు ఖాళీగా ఉందనుకో, వాడిని రిజిస్టర్ కాంపోనెంట్‌కి దగ్గరికి పంపించేలాగా చేస్తామనమాట. సో, అలా. ఈ విధంగా మనం కండిషన్ బేస్ చేసుకొని, ఒక యూజర్ ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాదంటే, మీకు డైరెక్ట్ యూజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు బాగా గమనించండి మీరెప్పుడైనా పాస్వర్డ్ ఇచ్చేసింటారు. ఒక వెబ్‌సైట్ లాగిన్ అయింటారు. కొన్నిసార్లు ఆ వెబ్‌సైట్ ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత ఓపెన్ చేసినా కూడా, మీకు డైరెక్ట్ మీ అకౌంట్ ఓపెన్ చేసేస్తాం గానీ, మీకు మళ్ళీ లాగిన్ అడగదు. కొన్ని వెబ్‌సైట్స్ అడుగుతుంది. అది బేస్డ్ ఆన్ వాళ్ళు పెట్టిన రూల్స్. అంటే ఆటోమేటిక్‌గా 1 డేలో లాగౌట్ అయిపోవాలా, లేదా ఆటోమేటిక్‌గా 6 అవర్స్‌లో లాగౌట్ అయిపోవాలా, అవన్నీ వాళ్ళు పెట్టిన రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బేస్ మీద మీకు అయితే మళ్ళీ లాగిన్ అవ్వమని అడుగుతుంది. లేదా మీకు డైరెక్ట్ హోమ్ పేజ్ చూపిచ్చేస్తుంది గదా! సో, అదే విధంగా అవన్నీ ఎలా వస్తాయంటే ఈ కండిషనల్ రెండరింగ్ ద్వారానే. ఓకేనా? నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి సిట్యుయేషన్ బట్టి. బట్ బేస్ కాన్సెప్ట్ అయితే ఇది. మీ కండిషన్ బేస్ మీద ట్రూ అయితే ఒకటి, ఫాల్స్ అయితే ఒకటి రావాలి. క్లియరా? ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి అండ్ ఆపరేటర్ అనమాట. ఇప్పుడు ఈజ్ అడ్మిన్ ఉందనుకోండి. సో, ఇప్పుడు ఈజ్ అడ్మిన్ ఫాల్స్ ఉంది. మీకేమి డిస్‌ప్లే అవ్వదు. ఒకవేళ ఈజ్ అడ్మిన్ ట్రూ ఉందనుకోండి. సో, ట్రూ ఉందనుకోండి. మీకిది డిస్‌ప్లే అవుతది. క్లియరా? సో, టెర్నరీ ఆపరేటర్‌కి, ఈ అండ్ ఆపరేటర్‌కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, టెర్నరీ ఆపరేటర్‌లో మీరు 2 కేసులు రాస్తారు. ఒకవేళ నేనిచ్చిన కండిషన్ సాటిస్ఫై అయితే ఏం చేయాలా? సాటిస్ఫై కాదంటే ఫాల్స్ అయిందంటే ఏం చేయాలో రెండిటికి లాజిక్ రాస్తారు. బట్ దీంట్లో ఒకవేళ నేనిచ్చిన కండిషన్ ట్రూ అయితేనే, అంటే ఖచ్చితంగా ట్రూ. ఈ ముందరుండేది ఖచ్చితంగా ట్రూ అయితే ఈ కండిషను, ఈ నెక్స్ట్ ఉంది ఎగ్జిక్యూట్ చేయి. లేకపోతే అసలు ఏమి ఎగ్జిక్యూట్ చేయొద్దు. ఇది మీనింగ్. సో, ఈ విధంగా మనకు యూజ్ ఎఫెక్ట్ అనేది ఎలా యూజ్ చేసామో అర్థమైంది. డిపెండెన్సీ అరే అంటే ఏంటో తెలుసుకున్నారు. నెక్స్ట్ మ్యాప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, దాంట్లో కీ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిందని అనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ కండిషనల్ రెండరింగ్ అంటే ఏంటి? దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి. టెర్నరీ ఆపరేటర్ ఉంటది. అని ఉంటది. సో, టెర్నరీ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం. అది బేస్డ్ ఆన్ టోటల్లీ మీ సినారియో బేస్ మీదే. ఓకేనా? సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ప్రతి పాయింట్, మ్యాపు, టెర్నరీ ఆపరేటర్స్, కండిషనల్ రెండరింగ్, యూజ్ ఎఫెక్ట్ నీట్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఈ వీడియో అర్థమైతే అర్థమైందని కామెంట్ చేయండి. ఎక్కడైనా అర్థం కాకపోతే ఆ డౌట్ కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను. ఒక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.